హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ స్టేషన్. ఈరోజు మరొక క్రేజీ ఛాలెంజ్ మీ ముందుకు వచ్చేసా. ఆ ఛాలెంజ్ పేరు వచ్చేసి హ్యాండ్ అండ్ ఫీట్ ఛాలెంజ్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ A4 షీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏవైతే ఈ ప్రింట్స్ ఉన్నాయో వాళ్ళు కరెక్ట్గా ఎవరైతే ఫుల్ అన్ని కంప్లీట్ చేసుకుంటా త్వరగా తక్కువ టైంలో ఇక్కడ చేరుకుంటారో వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. చూద్దాం ఎంతమంది కంప్లీట్ చేస్తారో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఈరోజు మన ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్, సెకండ్ బన్నీ, థర్డ్ అక్షయ్, ఫోర్త్ మన వంశీ అండ్ నేను. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మన అభిషేక్ మామ. कौन है ये लोग? कहां से आते हैं? ఓకే గైస్, మన ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి మన ఆకాష్. చూద్దాం మన ఆకాష్ ఎంత టైంలో ఇవన్నీ కంప్లీట్ చేస్తాడో లేదో. కమన్ ఆకాష్, లెట్స్ గో స్టార్ట్. ఊకే తీయొద్దు ఆకాష్. ఆకాష్ అవుట్. ఆకాష్ ఇది పోయినట్టే. ఇప్పుడు మన సెకండ్ పార్టిసిపెంట్ వచ్చేసి మన వంశీ. చూద్దాం, స్టార్ట్ వంశీ. చిన్న ఆరామ్సే చేయి వంశీ, తొందర పడకు. మంచిగా కరెక్ట్ పెట్టు, పేపర్ చింపుతాను. కదులుతలే కాలు. అవుట్ అవుట్, కాలు పెట్టు పెట్టు. ఇప్పుడు మన థర్డ్ పార్టిసిపెంట్ వచ్చేసి మన బన్నీ. చూద్దాం మన బన్నీ అయినా సెకండ్ స్టెప్ కంప్లీట్ చేస్తాడు ఏదో. లెట్స్ గో బన్నీ, స్టార్ట్. కమాన్ బన్నీ. టైం తీసుకొని నిదానంగా చేయబన్ని, తొందర పడకు. రైట్, కమాన్. బ్యాక్ లెగ్ వెనక లెగ్ తీయాలి, లెఫ్ట్ లెగ్ తీయాలి. ఇప్పుడు బ్యాక్ లెగ్ తీయాలి. రైట్ లెగ్ ఇప్పుడు. రైట్ రైట్. కమాన్ బన్నీ, వెనక చేయి తీయాలి. అవుట్. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ओ भाई, मारो मुझे, मारो मारो मुझे, मारो. ఓకే రెడీ. ఇప్పుడు మన ఫోర్త్ పార్టిసిపెంట్ వచ్చేసి గణేష్. చూద్దాం మన గణేష్, మన బన్నీ అయితే 4 స్టెప్స్ కంప్లీట్ చేశాడు. చూద్దాం మన గణేష్ క్రాస్ చేస్తాడో లేకపోతే ఫుల్ గా కంప్లీట్ చేస్తాడు. ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, గెలిచేది నేనే. లెట్స్ గో గణేష్, స్టార్ట్. గణేష్ తప్పు, ఆ బాక్స్ కంప్లీట్ చేయాలి ఫస్ట్. అవుట్. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మన ఫైనల్ పార్టిసిపెంట్ వచ్చేసి చారి. మన బన్నీ అయితే 4th స్టెప్ వరకు వచ్చాడు. చారి అది 4th స్టెప్ దాటితే చారి అయితే విన్ అవుతాడు. కమాన్ చారి, స్టార్ట్ నౌ. చారి 4th స్టెప్ అయితే దాడబోతున్నాడు. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. నిలబడతలేదు. అవునా? అబ్బా, 4th స్టెప్ లో ఉన్నాడు. 4th స్టెప్ ఇప్పుడు. ఓకే రైటేనా? ఓకే, పేరు వెళ్దాం. లెఫ్ట్ పెట్టాలి. రైట్. సక్సెస్ఫుల్ గా 5th స్టెప్ అయితే కంప్లీట్ అయ్యి అఫీషియల్ గా సన్నీ అయితే విన్నర్.
ఏం బాబు రావట్లే? ఓకే రైటేనా? రైటే. కాలు నొప్పుతానే. వీడు మొత్తం కంప్లీట్ చేసేటట్టున్నాడు. చూడండి రా కరెక్ట్గా మిస్టేక్ వస్తాను వచ్చింది ఇది కమాన్. రైట్ చారి అయితే సక్సెస్ఫుల్ గా మొత్తం కంప్లీట్ చేశాడు. ద విన్నర్ వచ్చేసి చారి. కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క. మన 6th పార్టిసిపెంట్ వచ్చేసి అభిషేక్ మామ. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. వెళ్ళి ఆడుకోమ్మా. మన 6th పార్టిసిపెంట్ వచ్చేసి అభిషేక్ మామ. స్టార్ట్స్ నౌ. లెఫ్ట్ మా హ్యాండ్ది, లెఫ్ట్ హ్యాండ్ది. అయిపోయింది రైట్ లెఫ్ట్ లెగ్ లేవద్దు అది. అయిపోయింది. రైట్. అరే రైట్ లెగ్ తీసి ముంగడ పెట్టు. అయిపోయింది. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. లేవద్దు హ్యాండ్ లేవద్దు, రైట్ హ్యాండ్ లేవద్దు, ఏ హ్యాండ్ లేవద్దు, ఏ లెగ్ లేవద్దు, ఓన్లీ రైట్ లెగ్ లేవాలి. రైట్ లెగ్ లేచి రావాలి. అయిపోయింది. అంత లేదు. కమాన్ మా కనీసం 30 స్టెప్స్ అయినా. అయిపోయింది. అయిపోయింది అంతే. అయిపోయింది. టైం అయిపోయింది. అయిపోయింది. ఫినిష్. అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఆకాష్ వచ్చేసి సెకండ్ స్టెప్ కాడ డౌన్ అయిపోయాడు. మన సెకండ్ పార్టిసిపెంట్ వంశీ వచ్చేసి వీడు కూడా సెకండ్ స్టెప్ కానీ అయిపోయాడు. మన థర్డ్ పార్టిసిపెంట్ బన్నీ వచ్చేసి కూడా 4th స్టెప్ కానీ అయిపోయాడు. మన 5th పార్టిసిపెంట్ చారి వచ్చేసి మొత్తం కంప్లీట్ చేసి ఫస్ట్ వచ్చారు. మన లాస్ట్ పార్టిసిపెంట్ అభిషేక్ మామ వచ్చేసి సెకండ్ స్టెప్ కానీ అయిపోయాడు. మన అందరికంటే లాస్ట్ కనీసం ఒక్క స్టెప్ కూడా కంప్లీట్ చేయకుండా మన గణేష్ అయితే లాస్ట్ వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. మన చారి ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు చిన్న సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాం. సమోసా కష్టపడి ఎన్ని దాడుతుంది ఇదారా? ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎందుక పనికి మాలిన రాగులు నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము, మాకు తెలియదా? గైస్ నేను ఇంతగానో కష్టపడి అన్ని దాటితే ఇంత చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు మా వాళ్ళు. మీరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.